ఇప్పుడు తాజా అంశాన్ని చూస్తున్నాం. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో రాజయ్య కోడలు మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పండి. మౌనిక, వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోడలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈమెతో పాటు మొత్తంగా 3 పిల్లలు కూడా మృతి చెందారు. మొత్తంగా 4 ఒకే చోట మృతి చెందారు. మొత్తంగా అగ్ని ప్రమాదంలో వీళ్ళంతా కూడా మృత్యువాత పడ్డట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఘటనా స్థలిని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఇప్పుడే పరిశీలించారు. సుధీర్ బాబు ఇక్కడ ఘటనా స్థలిని పరిశీలించడంతోనే ఈ 4 మృతి చెందినట్టుగా నిర్ధారణ అయ్యింది. అయితే దీనికి సంబంధించి కారణాలు మాత్రం తెలియరావడం లేదు. కాకపోతే మొత్తంగా ఇప్పుడు అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒక నిర్ధారణ అయితే అయింది. అగ్నిమాపక శకటం కూడా ఘటనా స్థలికి చేరుకుంది. మొత్తంగా చూసుకుంటే కుటుంబ తగాదాల విషయంలో ఏదైనా కారణాలతో ఈమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందన్న అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులుగా ఘటనా స్థలికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొందరు కూడా ఆ ఘటనా స్థలికి వచ్చారు. మొత్తంగా పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా ఉంది. మౌనిక, ధన్యవాదాలు రమేష్.